మన దగ్గర 5 ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయనుకుందాం. ఒకటి క్వీన్, మిగతా 4 కింగ్. వీటిని షఫుల్ చేసి వీటిలో నుంచి ఒక కార్డ్ క్వీన్‌ని తీయమని చెప్తే, మనం గెస్ చేసి ఒక కార్డ్ తీస్తాం. ఆ కార్డ్ క్వీన్ కాకపోతే మరొకటి గెస్ చేసి ఇంకో కార్డ్ తీస్తాం. అలాగా ఒక కార్డ్ తర్వాత ఒకటి తీస్తూ ఉంటాం క్వీన్ వచ్చేంత వరకు. ప్రెజెంట్ మనం యూజ్ చేసే కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ ఇలా వర్క్ అవుతాయి. అయితే క్వాంటమ్ కంప్యూటర్ అలా కాదు. జస్ట్ ఫస్ట్ ఛాన్స్లో ఫస్ట్ ట్రైలో క్వీన్ ఎక్కడుందనేది బయటే తీసేస్తుంది. అక్కడ 1 మిలియన్ కార్డ్స్ 1 క్రోర్ కార్డ్స్లో ఒక్క క్వీనే ఉన్నా, అయితే ఆ క్వీన్ ఎక్కడున్నా ఒక్క క్వీన్ని బయటకు తీయగలదు ఈ క్వాంటమ్ కంప్యూటర్. సింగిల్ ట్రైలో అక్యురేట్గా రిజల్ట్ని మనకు చూపిస్తుంది. దీన్ని బట్టి క్వాంటమ్ కంప్యూటర్ ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుంది కదా. మనం యూజ్ చేసే క్లాసికల్ కంప్యూటర్ కంటే అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటరే పవర్ఫుల్ అని వింటూ ఉంటాం. బట్ ఈ సూపర్ కంప్యూటర్ కంటే 15.8 క్రోర్ టైమ్స్ ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ విత్ క్యాపబిలిటీతో వర్క్ అవుతుంది క్వాంటమ్ కంప్యూటర్. ఈ క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ మెకానిక్స్తో అండ్ క్వాంటమ్ ప్రిన్సిపల్స్తో వర్క్ అవుతుంది. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది, దీని డిజైన్ ఏంటి ఇంత ఆడ్గా ఉందనుకుంటున్నాం కదా. ఫస్ట్ జనరేషన్లో ఉన్న కంప్యూటర్ ఒక రూమ్ మొత్తం ఉన్నంత సైజే ఉంటుంది. ఈ కంప్యూటర్ సైజ్ నిదానంగా డిక్రీజ్ అవుతూ తగ్గుతూ వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్స్ అనేవి కరెంట్ని పాస్ చేయటం లేదంటే ఆ కరెంట్ని బ్లాక్ చేయటం, అంటే ఒక స్విచ్ లాగా వర్క్ అవుతుంది. ఈ ట్రాన్సిస్టర్ సైజ్ కూడా తగ్గే కొద్దీ తక్కువ ప్లేస్లో ఎక్కువ ట్రాన్సిస్టర్స్ని పడుతున్నాయి. దీనివల్ల కంప్యూటర్ సైజ్ తగ్గుతూ రావడమే కాకుండా పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. అకార్డింగ్ టు మూస్లా ఎవ్రీ 18 monthsకి ట్రాన్సిస్టర్ సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే ఒక యూనిట్ ఏరియాలో ప్రతి 18 monthsకి డబల్ ట్రాన్సిస్టర్స్ పడతాయి అన్నమాట. అయితే ఇలాగ తగ్గుతూ వచ్చి ట్రాన్సిస్టర్ సైజ్ అనేది అటామిక్ సైజులో మారిపోయింది. రీసెంట్గా ఇన్వెస్ట్ చేసిన ట్రాన్సిస్టర్ సైజ్ 2 నానోమీటర్స్. అంటే మన బ్లడ్లో ఉన్న బ్లడ్ సెల్స్ ఒక సైజ్ వచ్చేసి 7000 నానోమీటర్స్ ఉంది. సో ఇది ట్రాన్సిస్టర్ సైజ్ ఏమో 2 నానోమీటర్స్. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఈ ట్రాన్సిస్టర్ సైజ్ అనేది తగ్గుతూ ఫిజికల్ లిమిట్కి రీచ్ అయ్యింది. క్వాంటమ్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని వాటిని యూజ్ చేసుకొని ఇప్పుడున్న ప్రజెంట్ కంప్యూటర్స్ కంటే, అంటే అడ్వాన్స్గా ఉన్న కంప్యూటర్స్ కంటే కూడా ఫాస్ట్ అండ్ పవర్ఫుల్గా క్వాంటమ్ కంప్యూటర్స్ని బిల్డ్ చేస్తున్నారు. క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఆటమ్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, ఫండమెంటల్ పార్టికల్స్ యొక్క బిహేవియర్ని తెలియజేస్తుంది. ఈ పార్టికల్స్ బిహేవియర్ని కంట్రోల్ చేయడం ద్వారా క్వాంటమ్ కంప్యూటర్ వర్క్ అవుతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ చూడడానికి నార్మల్ కంప్యూటర్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇంట్లో పైన వేలాడే చాండ్లర్ లాగా ఉంటుంది. దీనిలో ఒకదానితో ఒకటి వైర్స్ ఇంటర్లింక్ అయ్యి కనెక్ట్ అయి ఉంటాయి. ఇదంతా కూడా ఒక సీల్డ్ బాక్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేసే క్లాసికల్ కంప్యూటర్కి అండ్ క్వాంటమ్ కంప్యూటర్కి ఉన్న డిఫరెన్స్ చూద్దామా. మనం ప్రజెంట్ యూజ్ చేసే కంప్యూటర్స్ అన్ని కూడా బైనరీ సిస్టమ్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతాయి. ఈ బైనరీ సిస్టంలో 2 bytes ఉంటాయి, 0 and 1. 0 వచ్చేసి ఆఫ్, 1 అంటే ఆన్. అదే క్వాంటమ్ కంప్యూటర్లో క్వాంటమ్ బిట్స్ యూజ్ చేసుకుని వర్క్ చేస్తాయి. దీన్ని క్యూబిట్స్ అని కూడా అంటారు. ఈ క్యూబిట్ అనేది ఒకే టైంలో 1 గాను అండ్ 0 గాను ఉంటుంది. దీన్ని క్వాంటమ్ ఫిజిక్స్లో క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని కూడా అంటారు. ఒక కాయిన్ తిరుగుతున్నప్పుడు అది హెడ్స్ ఆర్ టైల్స్ అని మనం చెప్పలేం. తిరుగుతున్నంతసేపు అది 2 స్టేట్స్లో ఉంటుంది. అది ఆగిన తర్వాత అది హెడ్స్ ఆర్ టైల్స్ అని మనకు తెలుస్తుంది. అలాగే క్యూబిట్ కూడా ఒకే టైంలో 0 గాను 1 గాను ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేసినప్పుడు అది 0 or 1 లాగా చేంజ్ అవుతుంది. సో నార్మల్ కంప్యూటర్ 2 bitsలో చేసే వర్క్ని ఈ క్వాంటమ్ కంప్యూటర్ 1 qubitలో చేసేస్తుంది. ఇలా ఒక్కొక్క క్యూబిట్ని యాడ్ చేసే కొద్దీ కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్ అనేది చాలా హైగా అండ్ పవర్ఫుల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎంతలా అంటే 2 qubits ఉన్న సిస్టమ్ 4 పాసిబుల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయగలదు. అలాగే 20 qubits ఉన్న సిస్టమ్ 1 million పాసిబుల్ వేవ్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇన్ కేస్ 500 qubits ఉన్న సిస్టమ్ ఉంటే యూనివర్స్లో ఉన్న ప్రతి ఆటమ్ని తను ఫైండ్ అవుట్ చేయగలదు. ఒక టిపికల్ పాస్వర్డ్ని క్రాక్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న కంప్యూటర్స్కి 174 years పడుతుంది. అదే ఒక క్వాంటమ్ కంప్యూటర్కి 7 seconds చాలు. ఇంత పవర్ఫుల్ కంప్యూటర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కంప్యూటర్స్లో ఫిక్స్డ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, కానీ క్వాంటమ్ కంప్యూటర్లో పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. చిన్న వైబ్రేషన్ వచ్చిన పార్టికల్స్ డిస్టర్బ్ అయిపోతాయి. సో దీన్ని ఐసోలేటెడ్గా ఉంచాలి. అలాగే యూనిక్ ఆపరేటెడ్ కండిషన్స్లో ఉంచాలి. చిన్న వైబ్రేషన్ కూడా రాకూడదు, టెంపరేచర్లో ఫ్లక్చువేషన్స్ కూడా రాకూడదు, రేడియేషనే కాదు ఏవి ఉండకూడదు. లైక్ ఏరోప్లేన్ పైన ఫ్లై అయినా లేదంటే ఆఫీస్లో నుంచి ఎవరైనా పరిగెడుతూ వెళ్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్కి పార్టికల్స్ అన్నీ మూవ్ అయిపోతుంది. ఈ వైబ్రేషన్స్ అండ్ సౌండ్స్ వల్ల క్యూబిట్స్ మిడిల్లో ఉన్న సింక్రనైజేషన్ డిస్టర్బ్ అయ్యి సూపర్ పొజిషన్ని కొలాబ్స్ అయ్యేలా చేస్తుంది. అందుకే క్వైట్ క్లీన్ అండ్ కోల్డ్ ఎన్వైరన్మెంట్లో దీన్ని ఉంచుతారు. ఒక కోల్డ్ ఫ్రిడ్జ్లో దీన్ని ఉంచి అబ్సల్యూట్ 0 degrees టెంపరేచర్ అంటే -273 degrees టెంపరేచర్లో దీన్ని పెడతారు. అంటే అవుటర్ స్పేస్లో ఉన్నంత కోల్డ్లో దీన్ని ఉంచాలి. అయితే ఐబిఎం, గూగుల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ ఈ క్వాంటమ్ కంప్యూటర్ని బిల్డ్ చేయాలని ట్రై చేస్తున్నాయి. 2001లో ఐబిఎం కంపెనీ 7 qubits ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ని డెవలప్ చేశారు. 2019లో గూగుల్ 54 qubitsతో
సికుమాయ్ అనే ఒక క్వాంటమ్ కంప్యూటర్ని డెవలప్ చేశారు. IBM కూడా 127 క్యూబిట్స్తో ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ని డెవలప్ చేసింది. ప్రెసెంట్ అయితే ఎవ్రీ కంపెనీ ఈ క్వాంటమ్ కంప్యూటర్ని డెవలప్ చేయాలని ట్రై చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ కంట్రీ ఇంక్లూడింగ్ చైనా, జపాన్, US అండ్ మన ఇండియా కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్ని డెవలప్ చేయాలని ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్ వల్ల అక్యురేట్ వెదర్, ఫైనాన్షియల్ మార్కెటింగ్, ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయొచ్చు, కంట్రోల్ ఆఫ్ ట్రాఫిక్, డీకోడింగ్ ఆఫ్ హ్యూమన్ DNA అండ్ ఫైండింగ్ దేర్ హెల్త్ ఇష్యూస్, ఆల్సో టు ఫైండ్ వ్యాక్సిన్స్ అండ్ లాజిస్టిక్స్లో యూజ్ చేయొచ్చు, సైబర్ సెక్యూరిటీ, ఆల్ సెక్టార్స్లో దిస్ క్వాంటమ్ కంప్యూటర్ విల్ మేక్ ఏ బిగ్ చేంజ్. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది మన ఇండియా, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో IBM TCS డెవలప్ చేయబోతున్నారు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా అండ్ దే నేమ్డ్ ఇట్ యాజ్ క్వాంటమ్ వ్యాలీ. థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అవర్ చీఫ్ మినిస్టర్ అండ్ IT మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ అచీవ్మెంట్ అండ్ ద ఇనిషియేటివ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్. సో ఫ్యూచర్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరికీ అవైలబిలిటీలోకి వస్తే దేర్ విల్ బి మోర్ చేంజెస్ అండ్ మోర్ బిగ్ థింగ్స్ విల్ బి హ్యాపెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.